హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో దేవ ఆదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త చేసిన ఆరోపణలతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆయన గతంలో చేసిన రాజకీయం కారణంగా ఇప్పుడు ఆయనను వదిలిపెట్టేందుకు టీడీపీ జనసేన క్యాడర్ ఏమాత్రం సిద్ధంగా లేవు. విజయసాయిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఆయన దొరికిపోవడంతో ఎవరూ వదిలిపెట్టడం లేదు. స్వయంగా మహిళా ఉద్యోగిని భర్త ఫిర్యాదు చేయడంతో పాటు తన బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి అవునో కాదో తేల్చాలి అని దేవాదాయ శాఖ ఉన్నతాధికారి లేఖ రాయడం కూడా జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయ మీడియా వర్గాల్లో ఈ విషయం అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది, కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే సస్పెండ్ అయిన శాంతి అనే ఉద్యోగితో ప్రెస్ మీట్ పెట్టించి కొన్ని వివరాలు ఇప్పించే ప్రయత్నం జరిగింది. అయితే అంతకుముందు శాంతి భర్త మదన్మోహన్ మాట్లాడుతూ తాను సుభాష్ రెడ్డిని కలిసినప్పుడు తనకేం పాపం తెలియదు అని, ఆ బిడ్డకు తాను తండ్రిని కాదని చెప్పినట్టు తెలిపారు. అయితే నిన్న ప్రెస్ మీట్లో శాంతి మాట్లాడుతూ తాను లాయర్ సుభాష్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నా అని, తనకు పుట్టిన బిడ్డకు లాయర్ సుభాషే కారణమని చెప్తున్నారు. ఇక తాను మదన్మోహన్ ఎప్పుడో విడిపోయామని చెప్తున్నారు. గత ఏప్రిల్లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నామని కూడా చెప్తున్నారు ఆవిడ. అయితే శాంతి ఏప్రిల్లో విడాకులకు దరఖాస్తు తీసుకున్నా ఇంకా విడాకులు రాలేదని చెప్పారు. మరి 2016లోనే సుభాష్ రెడ్డిని ఆమె ఎలా పెళ్లి చేసుకొని బిడ్డకు తండ్రి అయ్యారు అన్నది క్లారిటీ ఇవ్వటం లేదు. ఇక విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు విశాఖలోనే ఉన్న ఆమె వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర పగ్గాలు ఇచ్చాక 15 రోజులకే విజయవాడకు తన ఉద్యోగాన్ని మార్పించుకున్నట్టు కూడా ఆమె భర్త చెప్తున్నారు. ఇలా రకరకాల సందేహాలు అయితే ఇప్పుడు వెల్లువెత్తుతూ ఉన్నాయండి.